హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అయిన పానీపూరిని ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మన చేతులతో మనమే పిల్లలకి ఇలా పానీపూరిని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. బయట అయితే నాన్ హైజీన్గా ఉంటుంది కాబట్టి పానీపూరి అనేది అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా వరకు లాగించేస్తారు, ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే టేస్ట్తోనే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి పెట్టండి. అండ్ పానీపూరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు పూరి అనేది చాలా వరకు మెత్తబడిపోతుంది కదండి డే మొత్తం ఉంటే. అలా ఉండకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి కప్పు వరకు గోధుమ రవ్వని, అలానే 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోండి. గోధుమ రవ్వతో మైదా పిండిని వేసుకోవడం వల్ల మంచి బైండింగ్ ఇస్తుందండి. పూరి అయితే డే మొత్తం ఉన్నా కూడాను చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా కూడాను వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పావు కప్పు వరకు కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకొని అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి. ఇలా పిండి గోధుమ రవ్వ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకుంటే కాస్త చల్లారుతుంది పిండి. ఇప్పుడు చేత్తో మొత్తంగా ఒకసారి చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చపాతీ ముద్దలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పావుగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానీపూరిలోకి వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర వేసి వాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, అలానే గుప్పెడు పుదీనా, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి వేసేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోండి. అలానే కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసాన్ని సెమీ థిక్గా వేసుకోండి, మరీ పలుచగా చేసుకోవద్దు, అలానే మరీ చిక్కగా వేసుకోవద్దు. అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలానే ఒక 2 చిటికెలు కారం కూడా వేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇంతే అండి, పానీపూరిలోకి పానీ అనేది చక్కగా రెడీ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి ఉడకబెట్టుకున్న ఒక 2 బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి. అలానే 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని కూడాను స్మాష్ చేసి తీసుకోండి. 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1/2 కప్పు వరకు టమాటీ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలానే ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పిల్లలు ఉంటే కనుక స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని స్టఫింగ్ మొత్తాన్ని కూడాను ఒక స్పూన్తో స్పైసెస్ అన్ని మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా అడుగు నుంచి కలుపుకోండి. ఇలా మనం ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి బయట ఎలా అయితే స్టఫ్ని ప్రిపేర్ చేస్తారో అదే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌన్ తీసుకోవాలి. ఇలా ముద్దను తీసుకొని ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. పానీపూరి కోసం చేసుకునే పూరీలు అనేవి మరీ పెద్దవిగా ఉండకూడదు, అలా అని మరీ చిన్నవిగా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో అన్ని ఉండల్ని కూడాను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టేసి అన్ని ఉండల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా మొత్తంగా పూరీలన్నింటినీ కూడా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించినంత దలసరిగా ఉంటే సరిపోతుందండి. పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. మరీ పల్చగా రోల్ చేసుకోవద్దు, అలా అని మరీ దలసరిగా కూడా రోల్ చేసుకోవద్దు. అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పూరీని కూడా వేసుకుంటూ వెంటనే రెండో వైపు టర్న్ చేయండి. ఇలా పూరీల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువగా వేయొద్దు. ఒక 3-4 వేసుకొని అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసేసి మళ్ళీ వేరేగా వేసుకోండి. ఇలా పూరీల్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలానే అన్ని పూరీలను కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీల్ని ఒక ఓపెన్ బాక్స్లో పెట్టుకోండి. పైన మూత పెడితే గనక పూరీలు అనేవి మెత్తబడిపోతాయి. సో ఇలా చక్కగా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఒక బాక్స్లో వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్నగా ఇలా కన్నం పెట్టేసి ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ని లైట్గా ఇలా స్టఫ్ చేసేసుకొని పైన కాస్త సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలానే టమాటో ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీరని వేసేసి పుదీనా వాటర్లోకి ఒకసారి డిప్ చేసేసుకొని సర్వ్ చేసేయండి.
పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. బయట దొరికే టేస్టే కావాలి అనుకుంటే ఇంక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయాల్సిన పని లేదండి. మీకు ఇంకాస్త ఎక్స్ట్రా క్రిస్పీ కావాలి అనుకుంటే పైన కొద్దిగా సేవైనా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బయట దొరికే టేస్ట్తోనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టాలి అన్నారు కాబట్టి ఇలానే సర్వ్ చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే కనుక తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా పానీపూరిని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు.